మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు జిఎన్కే ప్రొడక్షన్. అయ్యవారిని వంటశాలలో వదలండి, తీసుకొని వెళుతుంటే వరే నా వైపు చూడండి రా అన్నారు. ఆ భటులు ఏమిటయ్యా అన్నారు. ఏమీ లేదు, ఇది వరకు ఉన్నారే వంటల వాళ్ళు, అక్కడ ఆ పని చేసేవారిని ఆ వంట చేసేటువంటి వారిని కాస్త జాగ్రత్తగా నడుచుకోమను. అయ్యవారు అడుగు పెడుతున్నారు. ఏ టమేటకాయ, ఏ బెండకాయ, ఏ వంకాయ, ఏ ములక్కాయ తొక్కేసి సాంబార్ లేక ఉన్నారో వేస్తాడేమో, చాలా జాగ్రత్తగా ఉండమని అందరికీ హెచ్చరిక చేశారు. సరే, వంటల వాడి దేవుడు అక్కడ చేరుకున్నాడు. వలలాంకుడు అనే నామధేయమున. ఇక ఆ తరువాత వస్తున్నారట, బుగ్గపై రేలు నిడుకొని ఆ రాజవీధులలో ఆ ఉన్నటువంటి వారందరినీ కూడా అలా సిగ్గుతో చూస్తూ అలా నడుచుకుంటూ బయలుదేరి వస్తున్నారు. అలా బయలుదేరి మహారాజు గారి కొలువులో ప్రవేశించాడు అర్జునుడు. అక్కడ ఉన్న వారందరూ కూడా నిర్ఘాంతపోయి చూస్తున్నారట. ఇదేమిట్రా, అందరూ చిత్రమైన వారిని చూసాము కానీ ఆ చిత్రాలలో ఇది చిత్రమేమో, ఇది ఎక్కడ సరుకు కాదు, హైదరాబాద్ సరుకు అనుకుంటాము అని అందరూ ఆశ్చర్యంతో చూస్తూ, కట్టుకున్నది లంగా కాదు, లుంగి కాదు, వేసుకున్నది ఆ తొడుక్కున్నది బరీనా కాదు, జాకెట్ కాదు, కండువాలు కాదు, అలాగని పవిటా కాదు, బుగ్గపై రేలు నిడుకొని సభలో ప్రవేశించి, మహారాజా నమస్కారం, నమస్కారం, మగవారిని నేను ఎప్పుడు మీకు నమస్కారం. సరేనండి, తమరి దాకా నా పేరు బృహన్నల అంటారు. నేను చక్కగా సంగీతం, భరతనాట్యము అన్నీ కూడా నేర్చుకున్నాను. మీ అంతఃపుర కాంతలకు నాట్యము, సంగీతము నేర్పించడానికి బయలుదేరి వచ్చాను. తమరు నమస్కారం పెడుతుంటే ఇంక ఒకరు తిరిగిపోతున్నారే, ఇంకా మీ సంగీతము నాట్యము ఇంకెలా ఉంటుందో. లేదండి, నేను చక్కగా నేర్చుకున్నాను. అవునా? సరే, నాట్యాచార్య వారు చక్కగా అమ్మాయిలకు సంగీతము నాట్యము నేర్పిస్తారట అని అనడంతో కంకుపట్టు గారు ఒక మాట వేశారు. ఏమయ్యా, మీకు ఆడపిల్ల ఉన్నది కదా, ఉత్తర అమ్మాయికి ఆడపిల్లలకు సంగీతము నాట్యము నేర్పిస్తే బాగుంటుందయ్యా అని అంటే, అలాగే అలాగే, ఎవరెక్కడ ఉత్తరను పిలిపించి, అమ్మా ఈనాటి నుండి గురువు, తల్లి, తండ్రి అన్ని ఈయన మీకు నాట్యాచార్యుల వారు, ఈయన దగ్గర భక్తి శ్రద్ధలతో నీవు నాట్యము నేర్చుకో తల్లి. భక్తుల శాలకు చేరుకున్నారు వారు. ఇలా ఉండగా ఇక ఆ తర్వాత బయలుదేరి నకులుడు మహారాజు గారి సమక్షానికి చేరుకున్నారు. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి అశ్వములకు, గుర్రములకు వైద్యుడిగా, సంరక్షకుడిగా ఆయన నామగ్రంథైన నామధేయమున ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. ఆఖరివాడు సహదేవుడు. చాలా గోవులు ఉన్నాయి కనుక గోపాలకుడై తంత్రీపాలుడు అనే నామధేయమున ఆయన కూడా అక్కడే చేరుకున్నారు. వారు చక్కగా, అంటే ఎన్ని రోజుల్లో వెళ్ళారు పాండవులని మీకు అనుమానం రావచ్చు. ఒక రోజులోనే వెళ్ళారు పాండవులందరూ. చివరగా అమ్మవారు ఎప్పుడు విరాట్ మహారాజు వారి సుదేశ్వరాణి గారు ఆలయానికి వస్తారో తెలుసుకొని ఆమె వచ్చిన తర్వాత
అప్పుడు బయలుదేరి ఆలయంలో ప్రవేశించి చక్కగా ఆ తల్లిని ప్రార్థన చేస్తారు. అమ్మా చక్కగా దేవిని ప్రార్థన సాగిస్తున్నారు ఆ తల్లి. మాలిని దేవి గారు అక్కడికి చేరి, అంటే ద్రౌపది దేవి ఆ గాత్రం విని ఆ నాదానికి ముగ్ధురాలైనటువంటి ఆ తల్లి ఆ విరాట్ మహారాజు గారి భార్య చెలికెత్తలతో పాటు ఆమెను సమీపించి ఆమె రూపానికి ముగ్ధురాలై, సౌందర్యవతి, ఎంత రూపవతి, ఈమెకి ఏమి కష్టము వాటిల్లదో కదా అని దగ్గరకు చేరి విరాట్ మహారాజు గారి భార్య సుదర్శనారాణి గారు ఆమెను వీక్షిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నదట. అమ్మాయి, ఎవరు నీవు? నీకు వచ్చినటువంటి ఆ బాధ, ఆ కలిగిన ఆవేదన నాకు తెలియచేయి అని అంటుంటే విరాట్ మహారాజు గారి భార్య ఆ మాట అడుగుతూ ఉంటే ఆమె చెలికెత్తలు, అమ్మా ఈమెవరో కాదు, మహారాణి రాజ్యములకు విరాట్ మహారాజు గారి భార్య, వారి సతీమణి, వారి అర్ధాంగి అని అనడంతోనే పరవశించిపోయిన ఆ తల్లి వెదకబోయిన తీవె పదవులకు తగినట్టుగా నేను ఈమె దర్శనార్థమై బయలుదేరి ఈ తల్లి ఆలయంలో ప్రవేశించిన ఈ తల్లి ఆ తల్లి ఇద్దరు తల్లుల అనుగ్రహము నాకు ఒక్క మారే లభించినదే అని పరమానందముతో, అమ్మరు నేనేమిటో, నా పేరు ఏమిటో మీకు తెలియచేస్తాను. కోమలే గుణశీల
కోమలి గుణశీలవని కొలము చేయగా కోమలి గుణశీలవని అమ్మా నా పేరు మాలిని అంటారు. మీ గుణములన్నీ కూడా నేను చక్కగా విని అంటే భామలందరూ కూడా మీ గురించి మీ గుణగణాల గురించి తెలియచేస్తుంటే విన్నాను తల్లి. చాలా సంతోషించారమ్మా. అమ్మా నేను మీ వద్ద దాసిగా 1 సంవత్సర కాలం ఉండదలని ఇక్కడికి బయలుదేరి వచ్చాను. నేను ఎలాంటి పనులు చేయగలను? వీరు చెండుల గూర్చు విరిసినటువంటి మంచి మంచి చెండులన్నీ కూడా చక్కగా కట్టి చక్కగా మంచి మంచి జడలన్నీ కూడా వేసి మీకు గంధము పోసి చక్కగా స్నానం చేయించి మీకు కావలసినట్టుగా అలంకారణ చేయగలనమ్మా. ఈ సంవత్సర కాలం ఉంటాను తల్లి. చాలా సంతోషం అమ్మాయి. కాకపోతే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటో అన్నట్టుగా చూశారు రాణి గారు. అమ్మరావు పరుల ఎంగిలి భక్షణము, పరుల ఎంగిలి తినను. ఎందుకంటే రాణులు భోంచేసిన తర్వాత ఆ ఎంగిలి అక్కడ ఉన్నటువంటి దాసులు పెట్టేవారట దాసీ జనానికి. ఒకవేళ ఈవిడేమన్నా నాకు అలాంటి భోజనం వడ్డిస్తారేమో ఇస్తారేమో దాసి కదా అని ఈ రోజు కాకపోయినా రేపు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత నేను నా రాజ్యంలో రాణిగా ఉన్నప్పుడు మాలిని అలాంటిది ద్రౌపది అలాంటిది నా ఎంగిలి తినింది అనేటువంటి నింద నాకు రాకూడదు. కనుక ఆ తల్లి ముందుగానే నియమాలు చెబుతున్నది. పరుల ఎంగిలి తినను, పరపురుషుల కన్నెత్తి చూడను, పరపురుషులను కన్నెత్తి చూడను, పరుల ఇళ్లకు పరుల ఇళ్లకు పోను, పరపురుషుని కన్నెత్తి చూడను, పరుల ఎంగిలి తినను. సరే అమ్మాయి, నీ నియమాలు చెబుతున్నావు. వివాహం అయిందా? 5 భర్తలు.
వామ్మో, 5 భర్తలే? అవునమ్మా, మా కులాచారం ప్రకారంగా గంధర్వులకు పత్నిని, నా పతులు 5. అవునా, ఇంకీవే తొందరపడిందట. 5 భర్తలు ఉన్నటువంటి ఈమె నా వద్దకు రావడం ఏమిటి కర్మ కాకపోతే? అమ్మా, మీరేమి చింతించవలదు. పతులు 5 మంది నాకు. అమ్మా, పతులు 5 మంది నాకును. అతులిత బల గర్వ సంపన్నులు పతులాజ్ఞ శిరము దాచి గతి చెరిని చెరిగా నన్ను రక్షిస్తూ ఉంటారమ్మా. మీకు అలాంటి అభ్యంతరమే అక్కర్లేదు అన్నది. బాగానే ఉన్నదమ్మాయి. ప్రస్తుతానికి వాడు లేడు, నా తమ్ముడు. ఒకవేళ ఎందుకంటే ఇంత సౌందర్యవతివి నువ్వు, ఏదైనా జరగలేదు ఎప్పుడన్నా నేను చుట్టమో ఏమైనా జరిగినప్పుడు నీ పంచాయతీ నా వరకు రానియకుండా చూడు తల్లి. అమ్మా, అతని కంట వరకున్న సంవత్సర కాలం నేను ఉంటాను తల్లి. ఏమో తర్వాత నీ ఇష్టమని మారణీదేవి గారు బయలుదేరి ఆ విరాట్ మహారాజు గారి భార్య సుదేష్ణరాణి గారికి అంతరంగిక చెలికత్తవలే. అంటే ఏదైనా విషయం తెలిసినప్పుడు రాజుగారు భార్యతోనే పంచుకుంటారు. ఆ భార్య ఎందుకంటే ఆడవారి నోట ఆవగిందంత మాట కూడా దాగదట. ఈ రాణి గారు ఎవరికో ఒకరు చెబుతారు కదా, ఆ మాట ఏదో ఈవిడికే చెప్పాలని ఆవిడ దగ్గర అంతరంగిక చెలికత్తవలే. ఈవిడ అంతర్యములో మనస్సులో ఏమున్నదో ఈవిడికే చెబుతారు కదా. ఏ విషయం తెలిసినా నాకు కూడా తెలుస్తుంది కదా అని ఆవిడ దగ్గర అంతరంగిక చెలికత్తవలే సుదేష్ణరాణి గారి మందిరంలో చక్కగా ఆవిడకు సేవలు చేస్తూ ఆనందంగా అలా పాండవులందరూ కూడా ఎలాంటి మహనీయులు, ఎలాంటి వారు, ఎలాంటి చోటికి చేరుకున్నారో ఒక్కసారి మీరు మనస్సు పెట్టి యోచించండి. సామాన్యుల పాండవులు, సామాన్యురాల ఆ తల్లి శక్తి స్వరూపిణి అగ్నిగుండంలో నుండి ఆవిర్భవించినటువంటి తల్లి సర్వం సహా చక్ర రక్షణము సన్యాసి పై
అగ్ని సంభవ, యోని సంభవ కాదు, స్త్రీ పురుషులకు జయించలేదా తల్లి? అగ్నిలో అగ్నిగుండంలో నుండి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపిణి అయోనిజ అగ్ని సంభవ యాజ్ఞసేని పంచాలి. ఆ తల్లి ఆ ద్రౌపద శక్తి స్వరూపిణి కలుసైగా చేస్తే 1000 మంది వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె దగ్గర నిలిచి ఆమెకు సేవలు అందించేటువంటి అంత బ్రతికినటువంటి ముకుందని చెల్లెలు, ముకుందుని చెల్లెలు అంటే ద్రౌపదీదేవి 1000 మంది వచ్చి ఆమెకు సేవ అందించేవారు. ఎవరు? దాసీలు, కనుసైగా చేసినంత మాత్రాన. అలాంటి తల్లి వేరొకరికి దాసిగా బయలుదేరి వెళ్ళింది. చూడండి, ఏమనగవచ్చు పెద్దలారా. కనుకని ఓడలు బండ్లు ఓడలుగా మారినవి. అంటే కుప్పల మీద ఉండేవారు తిప్పల మీద, తిప్పల మీద ఉండేవారు కుప్పల మీద అన్నట్టుగా ఓడలు బండ్లు ఓడలుగా మారినవి. కటకట ఏమనగవచ్చు పాండవులందరూ కూడా అజ్ఞాతవాసము భంగము కానియకుండా ఎంతో జాగ్రత్తతో వారు అలా సంచరిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా పాండవుల అజ్ఞాతవాసము ఎక్కడ చేయిస్తున్నారో దుర్యోధనుడు తన వద్ద ఉన్నటువంటి మంచి బల సంపన్నుడు జీమోత మల్లయోధుడు అనబడేటువంటి ఒక మల్లుని రాజ్యములపై పంపించారు. బయలుదేరి వెళ్ళినటువంటి ఆ జీమోతం మల్లుని అనుసరించి ఇంక 2 భటులు వెళ్ళారు. పరాయ్ ఈతుడు ఎక్కడ మరణిస్తే అక్కడే పాండవులు ఉన్నారు. ఎందుకంటే ఈ జీమోతుడు ఒక భీముని చేత తప్ప మరి అన్యుల చేతలో ఈయనకి మరణము లేదు. ఆ వర్తమానం నాకు తెలియచేయండి అన్నారు. రాజ్యములపై బయలుదేరి వెళ్ళి జీమోత మల్లయోధుడు అనేక రాజ్యములన్నీ కూడా ఆస్థానంలో ఉండేటువంటి మల్లులందరినీ కూడా జయించి గండ పెట్టేరులైతేనేమి, పట్టు శాలువలైతేనేమి, చక్కగా బిరుదులైతేనేమి అన్ని కూడా వారి వద్ద నుండి గ్రహించి ఇక ఆయన జయించువారు లేరు. చివరిగా ఉన్నటువంటి మధ్యరాజ్యంలో ప్రవేశించి ఆ కొలువులోకి వెళ్ళి మల్ల యుద్ధానికి సవాల్ అన్నాడు. మల్ల యుద్ధానికి సవాలని అలా నిలచి, ఓయి మహారాజా మల్ల యుద్ధము నన్ను మార్కొని చేయుమగల ఈ భూమండలముల మగవాడు
శభాష్. ఓయ్ మహారాజా, మల్ల యుద్ధములో నన్ను జయించు మగవారు ఎవరు కూడా లేరు లేరు లేరు. నీ రాజ్యములో లేదా నీ కొలువు కూటములో ఎవరైనా సరే నన్ను జయించు మగవారు ఉండినా మల్ల యుద్ధానికి సవాలు చేసి నిలిచినటువంటి మల్ల యోధుడిని చూచి అక్కడ ఉన్నవారు తన వద్ద ఉన్న కొందరు మల్లులను పంపించాడు. వారు వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగానే వారందరినీ జయించారు. మహారాజా, ఇక ఇంకెవరు లేదంటే 3 సార్లు నేను ఓడిపోయాను, మీరు పత్రము నాకు ఇవ్వండి, నేను బయలుదేరుతాను అన్నాను. ఏ బాధ వచ్చినా ఆనందం వచ్చినా పంచుకోవడానికి అక్కడ ఉన్నారు కదా కంకుపట్టు గారు, ఆయన సజెషన్ అడుగుతున్నారట. ఇప్పుడు ఎలాగండి, అలాగో పరువు పోయింది, ఉన్నవారిని అందరినీ జయించాడు, ఇంకా ఎవరన్నా ఉంటే పంపించండి అంటున్నారు. ఇంకెవరున్నారు? ఎవరు లేరు కనుక 3 మార్లు జయపత్రం రాసి ఇవ్వండి, మేము ఓడిపోయామని. ఆగండి అన్నాడు. ఇంకా ఏమండి ఆగేది? ఉన్నారు కదా, ఎవరు? అదేనండి, కలడు కదా నృపావిది తగాయుడు గెలవంగలడు తెలిసి ధర్మసూనుగా కల్లముగవగలాడు విలువగా పంపు మావలయు పగలాడు మల్లును అతడు ఎలాంటి వాడో నాకు తెలుసునయ్యా, కనుక ఎంత బల సంపన్నుడో నాకు తెలుసు కనుక అతన్ని పిలిపించండి అన్నారు. సరే, అయ్యవారిని పిలవడానికి బయలుదేరి వెళ్ళారు 2 భటులు. పప్పు ఒక రోటికేసి అయ్యవారు 2 భటులు మెల్లిగా వెళ్ళారు. అట్ట చూశారు, వరే బాగుంటే చెప్తాము, లేదంటే పరుగులు పెడదామునని అలా చూశారు. అలా సొంతముతో పప్పు పట్టుకోండి. అయ్యా వరలాంకు గారు, మేము రాజుగారు పిలుస్తున్నారా? ఎవరంటే ఎక్కడ ఉన్నారు? అప్పుడే వేసి రాలేదు ఆయన. ఎవరా రాజుగారంటే ఆయన రావడం లేదు. ఈ మధ్య కాలంలో కంకుపట్టు గారు మాట అంటే అందరూ కూడా చాలా గౌరవిస్తున్నారు. ఒకవేళ ఆయన పిలుస్తున్నారని ఒక్క మాట అడుగుదాము అని ఒకేసారి అన్నారు. 2 దగ్గరికి వెళ్ళి, యావండి వలలంకు గారు, మిమ్ము కంకుపట్టు గారు పిలుస్తున్నారా? అన్నగారు నన్ను పిలవడమా? సరే అని అన్నగారణంతోనే గౌరవ మర్యాదలు అన్నయందు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే పైకి లేచి బయలుదేరి కొలువు కోటమలోకి చేరి రాజుగారికి నమస్కరించి ప్రక్కన ఉన్నటువంటి అన్నగారికి నమస్కరించి అలా నిలిచి ఉన్నటువంటి వలలంకుని చూచి, ఏమయ్య వలలంక, వచ్చినటువంటి జీమూత మల్ల యోధుడు ప్రస్తుతానికి ఇక్కడున్న మల్లులందరినీ కూడా జయించాడు, నువ్వేమైనా మీ ఆజ్ఞ ఇస్తే అన్నాడు. అక్కడే ప్రక్కనే ఉన్నటువంటి కంకుపట్టు గారు, ఒరే నాయన, ఈ తరుమున అజ్ఞాతవాస భంగమనొచ్చుటకై వచ్చినవాడు, మన అజ్ఞాతవాస భంగమనొచ్చుటకై వచ్చినవాడు కనుక మరలా ప్రాణాలతో వదిలేదంటూ ఉండకూడదు, జాగ్రత్త సుమా. అన్నగారి అంతర్యాన్ని కనిపెట్టినటువంటి వాడు గనుక ఆ జీమోత మల్ల యోధుని ఎదుర్కొన్నాడు. 2 కూడా అలా 2
ఎదురుగుండా వెళ్ళారు కానీ అన్నగారు పిలుస్తున్నారు కంకు పట్టుగారు అన్నంతో ఉన్నవాడు ఉన్నట్టుగానే లేచాడు కదా. ఆ వచ్చేటప్పుడు రుక్కు కూడా మీద పెట్టుకొని వచ్చేశాడు ఆయన. రుక్కుతో పాటు బయలుదేరి సమయానికి వచ్చారు. ఇంక ఇప్పుడు ఇది ఎక్కడికి వెయ్యాలి అలా పట్టుకున్నారట. తన చేత ఉన్నటువంటి ఆ రుబ్బుగుండుని ఇలా ఉన్నారట. జీమోత మల్లయోధుని చేతిలో దెబ్బలు దీని పడి ఉన్నటువంటి మల్లయోధులు ఏదో కొలమపురితో ఉన్నాము, ఈ రుబ్బుగుండు మా నెత్తిన వేసే వరకు ఉండే ప్రాణాలు కూడా ముష్కాకి అని పడిపోయిన వారు కాస్త మెల్లగా లేచి అక్క పట్టుకున్నారు రుబ్బుగుండు. ఇక ఇద్దరు కూడా మల్ల యుద్ధము ప్రారంభించారట. వచ్చినటువంటి జీమోత మల్లయోధులతో మహాబల సంపన్నుడైనటువంటి వాయునందనుడు బలలాంకుడు గాంభీర్యముతో ఇద్దరు కూడా అలా మహాబల సంపన్నుడు అంత భయంకరంగా వారిద్దరు కూడా మల్ల యుద్ధము చేస్తున్నారట. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా అని కొందరు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొందరు ఆ వచ్చినటువంటి జీవోత మల్లయోధుని చూసి జీవోత మల్లయోధునిగా జై, జీవోత మల్లయోధునిగా జై ఇలా జైతే ద్వారములు వినబడుతున్నాయి. ఇద్దరు కూడా బల సంపన్నులు అలా యుద్ధము చేస్తున్నారు. మహాబల సంపన్నులైనటువంటి వాయునందనుడు ఆ బలవంతుడు ఆ వచ్చినటువంటి జీవోత మల్లయోధుని బల సంపన్నుడు కనుక ఆ భుజ బలము చేత ఒక్కసారి పెట్టి అలా వెన్ను మీద ఎప్పుడైతే అలా ఒక పోట వరిచాడో రక్తము క్రక్కుకొని జీవోత మల్లయోధుడు అక్కడే ప్రాణాలు వెచ్చబెట్టాడు. ఇదిగా రమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండల వర వెంకటరమణ గోవింద. జీమోత మల్లయోధుడు మరణించిన తర్వాత ఇక రోజుకు ఎంత భోజనం అయితే నీకు కావాలి? టిఫిన్కి ఏమి చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం ఇన్ని ఉన్నాయి కదా అని అంటే ఆయన ఏదో కాస్త నీరసంగానే మన మాదిరి చెప్పారు, మనకులాగానే. ఓహో సరే, తెల్లవారి ఏదో 10 బస్తాల బియ్యం అండి టిఫిన్కి మాత్రమే, అది కూడా ఒక ప్రక్కకు సారట్లేదు అన్నాడు. అయితే ఇంకో 10 వేసుకో అన్నా. మధ్యాహ్నం ఏదో ఒక 20, సరే దానికి ఇంకో 20 వేసుకో. ఇలా డబల్గా ఇచ్చాడట ఆయనకు భోజనము. ఎందుకంటే జరగబోయేటువంటి అరణ్యవాసములో సమంగా వారికి భోజనం లేదు. ఈ అజ్ఞాతవాసములో అయినా వంటశాలలో చేరి బాగా భుజించిన జరగబోయే సమయానికి అరణ్యజ్ఞాతవాసములో పూర్తయిన తర్వాత రాజ్యమో రణరంగమో ఏదో ఒకటి సాగుతుంది కనుక అందులో బలము కావాలి కదా. అందుకు ఇప్పుడే అయ్యేవారు చక్కగా చిండి లేనిదే ఖండ లేదురా, ఖండ లేనిదే గుండె, గుండె హితముగా ఉన్నతో బ్రహ్మాండములోనే లేదురా. సరే పరమానందంగా ఇలా కాలం గడిచిపోతున్నది. ఇలా ఉండగా ఇతర రాజ్యములపై దండయాత్రకు బయలుదేరి వెళ్ళినటువంటి సహస్ర సింహబలుడు హస్తినాపుర పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి విరాట్ మహారాజు గారి యొక్క భావమరది సుదేష్ణరాణి గారి స్వయాన తమ్ముడు కీచక నామధేయుడు అయ్యవారు ప్రధానుడులై అలా బయలుదేరి వస్తున్నారట మధ్యరాజ్యములకు. రథము దిగి చక్కగా ఆనందముతో అందరినీ కూడా పలకరిస్తూ అక్కగారి మందిరానికి బయలుదేరి వెళుతున్నారు. మొట్టమొదటిగా అయ్యవారు అక్కగారి మందిరానికి వెళుతూ ఉండగా ఆ మధ్యలో చక్కగా గానం వినిపించింది ఆయనకు. మందిరంలో అడుగు మోపినటువంటి ఆ కీచకునికి ఎదురుగుండా వెళ్ళిందట ఎవరు? ఆయన మరదలు సుదేష్ణరాణి గారి కుమార్తె అయినటువంటి ఉత్తరాదేవి ఎదురు వెళ్ళి, మావయ్య ఇప్పుడేనా రావడము? నీరాజనం జయ నీరాజనం
రండి మామయ్య ఆ చేయి పట్టుకొని చక్కగా పెట్టి మామయ్య ఇప్పుడేనా రావడము ఆరోగ్యంగా ఉన్నారా ఏమమ్మా చక్కగా నాట్యం నేర్చుకుంటున్నాను మామయ్య మా నాట్యాచార్యుల వారు మా గురుదేవులు చాలా సంతోషం తల్లి ఇంకా బాగా నేర్చుకోమ్మా నేను అక్కగారిని దర్శించాలి కూర్చోండి మామయ్య వెళ్ళదురు శిశువులు వెత్తి బస్సులు వెత్తి వెత్తిగాన రసప్పని అన్నారు శిశువులు గాని చిన్నలు పెద్దలు గాని పనులు గాని పశువులు గాని అందరూ ఆనందించేటువంటిది సంగీతము శిశువులు వెత్తి బస్సులు వెత్తి వెత్తిగాన రసప్పని కొద్దిసేపు కూర్చోండి అని చక్కగా అమ్మాయి ఇంకా నాట్యము చక్కగా చేస్తూ మామయ్య గారికి విందు చేస్తున్నారట మంజుల
సంగీతంతో అమ్మాయి చక్కగా నాట్యము చేసి మామగారిని ఆనందింపజేసినది. ఇక ఈయన అమ్మా ఇంతే కాదు ఇంకా బాగా నేర్చుకో, నేను అక్కగారిని చూడాలని అమ్మాయిని ఆశీర్వదించి బయలుదేరాడు. తమ్ముడు వచ్చాడనే వార్త విన్నది ఆ తల్లి సుదేశ్వరి గారు గంధము తీస్తున్నటువంటి మాధవీదేవి గారిని చూసి, అమ్మాయి మనసు ఎందుకో కలతగా ఉన్నదమ్మా. ఆనాడు అమ్మవారి ఆలయంలో చక్కగా గానం వినిపించావు, అక్కడే మూలం ఉన్న వేణును తీసి చక్కగా ఒక మంచి పాటలు పాడి వినిపించు తల్లి అనడంతోని ఆ వేణును తీసి చక్కగా సవరించి అమ్మవారు పాట పాడుతున్నారట. నా కథ సఖియా
ఆలపించి చక్కగా వేణు అక్కడ ఉంచి యథావిధిగా గంధము తీస్తున్నది ఆ తల్లి. ఆ సమయానికి బయలుదేరి వస్తున్నారట అయ్యవారు. కీచకుడు అక్కగారి వద్దరానికి బయలుదేరి వస్తున్నారు. ఆ సమయానికి ఆ సింహద్వారంలో నుండి చూశారు తల్లిని. తొలకరి మెరుపు వలె తలుక్కని వెలసిందట అమ్మ. ఆ సౌందర్యాన్ని చూచి తాళలేకపోయాడు. అయ్యారే ఇలాంటి సుందర్యమాలు ఇంకా భూలోకములో ఉన్నారా? ఈమె సామాన్యమైనటువంటి భూలకాంత ఉండదు. సామాన్యమైనటువంటి స్త్రీ కాదు ఈమె. యక్షగరుడ గంధర్వ కింపురుష కాంతయో లేక ఏ వరకంతయో ఏ దేవకంతయో అయి ఉంటుంది కానీ సామాన్య మానవులకు ఇంతటి అందమా? ఆహా అమ్మ ద్వాపర యుగానికి అందగత్తట. ద్వాపర యుగానికి ఆ యుగానికి అందగత్తె తల్లి. సామాన్య అందం ఆ తల్లి అందము. కొనియాడుటకు బ్రహ్మాదులకే సాధ్యము కాదు. ఈ భూమిని మోసేటువంటి 1000 శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడికే సాధ్యం కాదు. అంతటి అందగత్తె తల్లి అమ్మ ద్రౌపదీదేవి సామాన్యటువంటిది కాదు. ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయి
సుందరి మనులు భూలోకములు కలరా కనుగీట సూచన కాముడేయకు కాక మతి మాలిత ప్రతిమాలకుండే చిరునవ్వు నవ్వెనా కలుపుకుండవుగా ఇక పెళ్లికై తత్తరింపకుండే నిలచి మాట్లాడను అయినను సరే సృష్టి మరి చిందులేయకుండే చెరగు దాకిల్చన పరమహంస యోగాని కాని వారి భూములకలైన ముత్తక చేసి కరగించి పోమోసి అమృతము తిరిగి స్త్రీ రూపం మొదల చేసినము లేని ఎడల ఇట్టి మొగలాడి ఇట్టి వయ్యాడు ఇట్టి సుందరాంగి ఇట్టి మదన మోహనాంగి ఈ భూలోకమున అందులో అక్కగారి అంతఃపురమున కలన ఇది కలయా అని కలగీట చూచిన కాముడేయకు కాక మతిమాలిత ప్రతిమాలకు ఆమె పవిట పొంగు ఊరికి అంత సోకిత చాలునట చెరగు దాకిన పరమహంస యోగాని పరమహంసలు కూడా ఈమె పవిట పొంగు ఊరికి అలా సోకిత చాలు ఈమె వెంట పరుగులు తీయరా అని ఆమెను అనేక విధములుగా కొనియాడుతూ పొగుడుతూ ఇట్టి లతాంగి ఇట్టి వయ్యారి ఇట్టి సుందరాంగి ఇట్టి మోహనాంగి ఇట్టి యువతి జగలదా లోపలికి అడుగు మోపి ఆమె దగ్గర అలా నిలబడి ఉన్నారట గంధము తీస్తున్నటువంటి ఆ తల్లి చూడలేదు ఎవరో నా ఎదురుగుండా వచ్చి నిలబడినట్టుగా ఉన్నారే అని గంధము తీయడం మాని ఇలా చూసింది చుట్టముతో నిలబడి కీచకుని నిలచి ఉన్నటువంటి కీచకుని చూచి పైకి లేచి ఈమె అలా చూచి ఎవరు నువ్వు అని సైగ చేసిందని అలా చూచి నేను ఎవరునో నీకు ఇదివరకే తెలిసి ఉండాలి మదన మోహనాంగి ఈ రాజ్యములకు ఈ మధ్య రాజ్యమును పరిపాలించేటువంటి విరాట్ మహారాజు గారి తమ్ముండ సింహబల రామధేయుండ సహస్ర సింహబల రామధేయుండ సుదేష్ణారాణి గారి స్వయాన తమ్ముండ కీచక రామధేయుండ అన్నాడు. ఈమె మనసులో అనుకున్నది పోరమ్ముండ అనుకుని ఎవరి కంట పడకూడదు అనుకున్నారో వారి కంట పట్టాలే భగవంతుడా అని పైకి లేచి అన్నగారికి నమస్కారం అన్నది. మాధవి ఏమిటి నన్ను చూచి నీకు నమస్కరించాలని నీ మనస్సు నీకు బుద్ధి ఎలా కలిగింది సుందరి? అవును, నీ పేరేమిటి? నా నామధేయము మాలిని. మాలిని బహువేషుగ్గా ఉన్నది. అన్నయ్య గారు అన్నంటూ సంబోధిస్తున్నావు. తెలుగు అక్షరాలలో నాకు నచ్చని పదం అంటే ఆ 2 అక్షరాలు. ఇంకొక మాట, అవును వివాహం అయినదా? అవునవును, 5 భర్తలు. 5 భర్తల 5 పర్వాలేదు. 5 భర్తలు ఉండి కూడా నిన్ను అనాథన చేసి ఇక్కడ వచ్చినటువంటి నీ భర్తలు వట్టి భాగ్యులే. అందములో గాని, ఐశ్వర్యములో గాని, బలములో గాని, పలుకుబడిలో గాని, అంతస్తులో గాని అన్నిట్లో నాకు సరి సమానమైనటువంటి వారు లేరు లేరు లేరు. మరి నన్ను 6వ భర్తగా గ్రహించు. నిన్ను మహారాణిలా, నా హృదయేశ్వరిగా నిన్ను పూజించుకుంటాను దేవి. దగ్గరకు వెళ్ళి పలుకుతున్నటువంటి ఆ పలుకులు ఆమె విని, ఓరే దౌర్భాగ్యుడా, నన్ను చూసి నువ్వు ఏమిటేమిటో ఊహించుకుంటున్నావు. అసలు నా భక్తులు ఎలాంటి వారో నీకు తెలియదేమో. అన్నయ్య, నా భక్తులు అతులిత బల శౌర్య ధైర్య అభిగంధర్వులు. అతులిత బల శౌర్య ధైర్య అభిగంధర్వులు, గంధర్వులు వారు, బల సంపన్నులు. అలాంటి వారు నా పైన పోతు టీకను కూడా కాపాడుకుందరు సుమా. అలా
అలాంటి బలక్రమోటోపుండు నా భర్తలందరూ కూడా. మరి అలాంటప్పుడు నీవు ఇలా పలకరించడము, నీ మనస్సులో ఉండేటువంటి మాటను ఇలా ఒక పరాస్త్రీ ముందు వెలవచ్చడము ఇది భావ్యము కాదు, ఇది పద్ధతి కాదు. నేను మీ ఎంత దాసిని, దాసివా? అవును, దాసిగా ఊడిగమ చేస్తున్నాను మీకు. అలాంటి నా పైన మీరు మనస్సు ఇలా పరవేచ్చునా? మీకు ధర్మమా? మీకు న్యాయమా? సుందరి, నేను ఎందుకు చెబుతున్నానో బాగా విను. ఇలాంటి అందగత్యం ఇలా ఊడిగమ చేస్తూ, ఇలా పాచి పనులు చేస్తూ, మాటకు సేవలు చేస్తూ నీకు ఉన్నటువంటి ఈ రూపాన్ని వృధా చేయడం నాకు నచ్చలేదు. దేవి, బాగా విను అని ఆమెను పుచ్చగిస్తూ మరీ చెబుతున్నారట. ఎంత చెప్పినా ఆమె అన్నది, అయ్యా వ్రత నియమంలో ఉన్నాము మేము, కనుకనే నేను ఇలా రావడానికి గల కారణం. అయినా ఇలాంటి భావాలు మీ మనస్సులో ఉంచుకోకండి. పరాస్త్రీ అంటే మహాపాపము, నరకము అనుభవిస్తారు. ఇలాగే పరాస్త్రీలను పొందినటువంటి వారందరూ కూడా, కావాలనుకున్న వారు కూడా ఎవరెవరు ఎలాంటి ఇడుములకు లోనయ్యారో మీకు తెలియదా? రావణ బ్రహ్మ ఏమయ్యాడు? సీతను తీసుకొని వెళ్ళి అహల్యను కోరి వచ్చాడు. ఇంద్రుడు ఏమయ్యాడు? ఇలాంటి చరిత్రలు మీకు తెలియదా? తెలిసినటువంటి జ్ఞాన సంపన్నులే పరాస్త్రీ మీద మనస్సును పడవేసుకోవడం అది తగదు, మంచి పని కాదు. ఎంతగానో ఆమె చెప్పడానికి ప్రయత్నించింది, వినలేదు. వినకుండా ముందుకు అలా అడుగు వేస్తూ ఉన్నాడు. దగ్గరకు వస్తున్నటువంటి ఆయన చూచి ఇంకా వీడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలనుకొని అలా వెనక్కి తిరిగి రాణి గారిని చూచి, అమ్మా గంధము సిద్ధమైంది తీసుకురమ్మంటారా అనడంతోనే అక్కగారేమన్నా వస్తున్నారేమో అని అలా వెనక్కి తిరగడంతోనే మాలిని దేవి గారు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. అటువైపు నుండి ముందుకు చూస్తే లేదు ఆమె. ఆహా, మాటకారి, మంచి చమత్కారి ఎక్కడ ఉండదులే, ఈ అంతఃపురంలో ఏదో ఒక చోట ఉండి ఉంటుంది అని అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క అక్క ఆ చిన్నది ఎవరు? అక్కగారి చక్కయ అక్క
చేసుకును